బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి నేతలపై వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. అసలు ఇటువంటి నాయకులు ప్రపంచంలో ఎక్కడా ఉండరు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడితో ఆటలాడుతున్నారు అని, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం వంటిది ఉండదు అంటూ కూడా కారుమూరి ఆరోపణలు గుప్పించారు. భగవంతుడితో ఆటలాడుతున్నారు, నీచమైన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇక కూటమి నేతల కంటే ఉన్మాదే నయం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన లడ్డూలో కల్తీ జరిగింది అంటూ విష ప్రచారం చేస్తున్నారు అని, రాజకీయంగా పుట్టగతులు ఉండవు అని అన్నారు. కూటమి నేతలకు భయం పట్టుకుంది అని, అందుకే తిరుమల లడ్డూపై కల్తీ కుట్ర 2.0కు తెరతీసింది అంటూ కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇక సిబిఐ రిపోర్టు నిజం కాదు అని వీరంటున్నారు. మరి కరకట్ట రిపోర్టు నిజమా అంటూ కూడా కారుమూరి ప్రశ్నించారు. భారతదేశంలో కాదు, ఈ భూ ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంతకంటే నీచమైనటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడరు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇంకెప్పుడు రాదు, ఎక్కడా కూడా ఉండదు. ఎందుకంటే దేవుడితో 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళు ఆడుతున్నటువంటి ఆటలు, ఆ పవిత్రమైనటువంటి లడ్డులో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసినాయి అని చెప్పి ఇప్పటికీ కూడా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి నీచమైనటువంటి మాటలు. బహుశా ఏ ఉన్మాది కూడా ఎప్పుడు ఇలా మాట్లాడలా. 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ లడ్డూ ప్రసాదం మీద మానవ జన్మలో పుట్టినవాడు, మనిషి పుట్టక పుట్టినవాడు, కడుపుకి అన్నం తింటున్నవాడు ఎవ్వడూ కూడా ఆ లడ్డులో కల్తీ జరిగిందని మాట్లాడలా. కానీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఇంకా చూడండి జంతువులకు కలిసింది, ఇదిగోండి అంత పర్సంటేజ్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఉందని చెప్పి వీళ్ళు ఇంకా ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం. రాజకీయంగా పుట్టగతులు లేకుండా ఆల్రెడీ పోయారు కాబట్టి ఇప్పటికే అధికారంలో ఉన్న ఒక్కడి మొహాన్ని కూడా చిరునవ్వు లేదు. నిన్న 9 మంది లైన్గా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ సారాంశమే ఈరోజు ఆ ఈనాడు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, ఏదైతే జనసేన అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు మొత్తం 9 మంది కూర్చుంటే ఒక్కళ్ళ మొహాన కూడా నెత్తురు సుక్కలేదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు పాపం చేశారనేది ఆల్రెడీ వీళ్ళ మనసులో ఉంది కాబట్టే బయటికి అది రావట్లా. కానీ రాజకీయంగా పూర్తిగా దెబ్బైపోతున్నారు కాబట్టి ఎలాగోలా దాన్ని బయటపడాలి కాబట్టి మళ్ళీ ఈ కుట్రకి రెండో కుట్ర 2.0కి తెరలేపారు. తిరుమల లడ్డూపై కల్తీ కుట్ర 2.0కి తెరలేపింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు సిబిఐ వేసినటువంటి ఎస్ఐటి సిట్ పనికిరాదంట, ఆ రిపోర్ట్లు వేస్ట్ అంట. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు కమిటీ వేస్తాడంట, వాళ్ళు ఇప్పుడు పందికు 30%, బాత్రూంలో యాసిడ్ ఒక 30%, వీళ్ళ బొందలోకి ఇంకో 30%, ఇంకో 10% ఏదైతే గొడ్డు కొవ్వు, ఇలా అంతా 100% దాటేసి 150-170% ఇచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేసి అవన్నీ తిన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు తిన్నారు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతులు తిన్నారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తిన్నారని చెప్పాలి. వీళ్ళు 1,00,000 లడ్డులు అయోధ్యకి తయారు చేసి గొడ్డు కొవ్వు, పంది కొవ్వుతో కలిపారని ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి. వీళ్ళు ఏం మనుషులు మీరని అడుగుతా ఉన్నా. ఇంతకంటే నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూడము, భవిష్యత్తులో ఎక్కడా కూడా ప్రపంచంలో ఇప్పటి వరకు చూడడం కూడా. ఎంత అన్యాయం. మీ రాజకీయ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనేటటువంటి మగతనం లేక దేవుడి మీద నిందలు వేస్తూ, దేవుడిని అపవిత్రం చేస్తూ, ఇంకా కూడా హెడ్డింగులు చూడండి. ఇవాళ హిందూ మతంపై పకడ్బందీ కుట్ర. ఎవడు కుట్ర పన్నుతుంది? మీరు కదా, ప్రభుత్వమే కుట్ర పన్నుతుంటే. జంతువులకు కలిసింది, ఇదిగో ల్యాబ్ నిజం అంట. సిబిఐ చెప్పింది నిజం కాదు, ఆంధ్రజ్యోతి చెప్పింది నిజం. ఇంకెందుకు? ఏ ల్యాబ్ చెప్పింది? కరకట్ట ల్యాబ్ చెప్పిందా జంతువులకు ఉందని? కరకట్ట కొంపలో ఒక ల్యాబ్ పెట్టుకొని ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు జంతువులకు అని. ఛార్జ్ షీట్ అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఛార్జ్ షీట్లా? ఇంకా మీకు సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ ఏం పని లేదు. కరకట్ట కోర్టు, కరకట్ట ల్యాబు.
కరకట్ట రిపోర్టు మీదే, ల్యాబ్ మీదే, ప్రభుత్వం మీదే, ఇచ్చేసేయండి. చెప్పాను కదా, పందికో వింత, గొడ్డుకో వింత, మనుషులకో వింత, లేదంటే ఇది బాత్రూమ్ యాసిడ్, ఇంకా మీ బొంద, మీ పోలి. అసలు నిజంగా మనిషి పుట్టినాడు ఎవడన్నా ఇలా మాట్లాడతాడా? ఇంకా మీరు జంతువులకోవని చెప్పి హెడ్డింగ్లు పెడుతూ రాస్తున్నటువంటి వార్తలు, అన్యమతస్తుల ప్రాబల్యం పెంచే కుట్రంట. ఈయన ఎవరు, ఏపీ బీజేపీ ఉన్నాడా? కొత్తగా వేసినట్టున్నారు ఈయన్ని. కల్తీ నెయ్యి సమన్వయానికి కూటమి పార్టీల త్రిసభ్య కమిటీ, మోడీ గారు తీసుకొని వచ్చేయండి. ఇక్కడ కూర్చొని 9 మంది కాదు, అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మోడీ గారు ముందు చెప్పండి, పందికో కలిసిందండి మీరు కూడా తిన్నారు, గొడ్డుకో కలిసింది మీరు కూడా తిన్నారు, అయోధ్య కూడా ఇయే పంపించాం, ఇది చెప్పండి వెళ్ళి. సిగ్గు లేని జన్మలు. ఖచ్చితంగా మీరు భగవంతుడితో పెట్టుకున్నారు, భగవంతుడే చూసుకుంటాడు. జంతువుల కొవ్వు కానీ కల్తీ నెయ్యి కానీ తిరుమల మహాప్రసాదంలో కలవదు. 3 రకాల టెస్టులు చేసి ఆ టెస్ట్లో పాస్ అయితేనే నెయ్యిని వాడతారు, లేదంటే నెయ్యిని రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసిన నెయ్యిని వాడరు, కానీ రిజెక్ట్ చేసిన నెయ్యిని మళ్ళీ పంపించి మీ హయాంలో వాడారు అనేది సిబిఐ ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాడారని. అప్పుడు మరి కల్తీ చేసింది ఈ ప్రభుత్వం కదా. ఇది కల్తీ ప్రభుత్వం, ఈవీఎంల ద్వారా వచ్చినటువంటి నకిలీ ప్రభుత్వం. వీళ్ళకి నకిలీ కల్తీ పట్టింది, ఈ ప్రభుత్వానికి కొవ్వు పట్టింది. తిరుమల లడ్డులో కొవ్వు గలవాల, ఈ ప్రభుత్వంలో ఉన్న మనుషులకు కొవ్వెక్కింది. అందుకని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. పాపం చేశారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనుభవించాలి ఆ పాపాన్ని మీరే. భారతదేశంలో కాదు, ఈ భూ ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంతకంటే నీచమైనటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు.